అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట చెప్పుకుందామండి. నిన్న ఏం జరిగింది అంటే, ఫస్ట్ ఏమని చూపించారంటే తనూజ, అలాగే దివ్య, మాధురి గారు గుసగుసలాడుకుంటున్నారండి. నైట్ నైటు ఎవరి గురించి అంటే శ్రీజ గురించి అనమాట. శ్రీజ ఎలా ఉంది, ఏంటి, అసలు తనకి బయట విషయాలు తెలుసు కదా అని చెప్పేసేసి శ్రీజ గురించి చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత 'ఏ దివానా' సాంగ్‌తో 'గుడ్ మార్నింగ్' సాంగ్ స్టార్ట్ అయింది. అది అయిపోయిన తర్వాత అండి మాధురి గారు పాపం నిద్రమత్తులో ఉండిపోయారు. ఈ యాంగిల్ కూడా ఉందా మాధురి గారిలో అనుకున్నాను నేను. కాసేపు కొంచెం ఫన్ క్రియేట్ చేశారు. ఇమాన్యుల్, మాధురి గారు కుక్కలు అరవడం, కోకిల కూస్తే బాగుండు బిగ్ బాస్ సౌండ్ అని చెప్పి ఆవిడ కూడా కూయడం, అది కొంచెం ఇన్నాళ్ళకి ఒక యాంగిల్ చూసామన్నమాట ఆవిడలో. అది కాసేపు బాగానే అనిపించింది. తర్వాత భరణి శ్రీజ గారు వచ్చారు కదండి. ఇప్పుడు పర్మనెంట్ హౌస్మేట్ ఎవరు అవ్వాలనేది ప్రేక్షకులు డిసైడ్ చేశారంటండి. మరి ఎవరు డిసైడ్ చేశారో నాకు తెలీదు. నేనేం ఓటింగ్ చేయలేదు. అయితే పాపం శ్రీజని తీసుకొస్తున్నారు, పంపిస్తున్నారు. ఫస్ట్ ఉంచారు, మళ్ళీ ఎలిమినేట్ చేసేసారు. ఎందుకు ఎలిమినేట్ చేసేసారో పాపం చేసేసారు. ఆ దెబ్బలు అదేంటి బా ఆయనకి హ్యాండ్ బాగోపోయినా ఏం బాగోపోయినా ఆయన కంపల్సరీ ఉంచుతున్నారు. మరి దేనికో రీజన్ తెలీదు నాకు కూడాను. అయితే శ్రీజని ప్రేక్షకులు వద్దన్నారంటండి. అయితే శ్రీజ పాపం ఎలిమినేట్ అయిపోయింది. భరణి గారు ఉన్నారనమాట. అక్కడే ఉండిపోయారు, స్టే చేశారు. ఇంకా అయిపోయింది భరణి గారిది. అయితే భరణి గారికి ఒక అవకాశం ఇచ్చారండి. అంతకంటే ముందు ఇమ్మును, సంజన కాసేపు మాట్లాడుకున్నారు. ఇమాన్యుల్, సంజన గారు. అయితే భరణి గారికి అంటే కెప్టెన్ టాస్క్ గురించి 5 కంటెండర్స్‌ని సెలెక్ట్ చేయమని చెప్పారండి ఆయన్ని. అయితే మాధురి గారు తనని సెలెక్ట్ చేయమని మొత్తం అమ్మాయిలే ఉన్నారు కదా! 5 అమ్మాయిలు. 5 అమ్మాయిలని సెలెక్ట్ చేయమని చెప్పారు. ఆయన అలా ఒప్పుకోకుండా తనకైతే ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పి ఎవరిని బా తనను కూడా కంటెండర్‌గా పెట్టుకోవచ్చనమాట. భరణి గారిని, తనూజ, దివ్య, నిఖిల్, సాయిని వాళ్ళని సెలెక్ట్ చేశారు. అంటే దివ్య ఎలాగో ఆయనకి సపోర్టే. తనూజ కూడా ఆయన ఇష్టమే. అలా మొత్తం మీద సపోర్ట్ చేశారండి 5గురికి. సాయి మధ్యలో వచ్చాడనమాట. అయితే భరణి, తనూజ వీళ్ళు ముగ్గురు ఫ్యామిలీ కదండీ. భరణి, తనూజ, దివ్య, నిఖిల్, సాయిని కొత్తగా చేర్చుకున్నారనమాట కంటెండర్స్‌గా. 5 కంటెండర్స్ అనమాట 5గురు. అంతలోపలికి తనూజకి కళ్యాణ్ ఏమని చెప్తున్నాడంటే అదుండు, ఇదుండు, అది చెయ్యి అంటే ఆవిడేమో బెండకాయ వండుతానంటది. ఈయనేమో బంగాళదుంప వండమంటాడు. మొత్తం మీద తనుజని కొంచెం టార్చర్ పెట్టినట్టుగానే ఉంది. తనుజ ఎన్ని సార్లు గొడవ పడినా ఎవ్వరు తనకి సపోర్ట్ రారేంటో అది అర్థమవుతుంది నాకు. అప్పటిదాకా అందరూ తనుజతో బాగానే మాట్లాడతారు. కానీ ఏదైనా గొడవ పడినప్పుడు తనుజకి మాత్రం ఎవరు సపోర్ట్ రారు. ఆ విషయంలో మాత్రం ఇది ఫెయిర్‌గా లేదండి. ఆ తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇమాన్యుల్ కెప్టెన్సీ ఉంది. కెప్టెన్సీ చేస్తున్నాడు కానీ ఎవ్వరికీ కరెక్ట్ డెసిషన్ తీసుకొని మాత్రం చెప్పలేకపోతున్నాడు. ఎందుకు అందరితోటి మంచిగా ఉండాలి అని ఆయన ఫీలింగ్. అందరితో మంచిగా ఉండడం ఎప్పుడు కుదరదు. రియల్‌గా గేమ్ ఆడినప్పుడు ఎవరు తప్పు చేశారో వాళ్ళని తిట్టాలి, ఖండించాలి. అది ఖండించలేకపోయాడు ఇమాన్యుల్. ఈ కళ్యాణ్ మీద పడిపోతున్నాడు తనూజ మీద గొడవకి. అయినా పక్కనే ఉన్న ఇమాన్యుల్ మాత్రం ఏమీ అనలేదు. అది కొంచెం బాగా అనిపించలేదండి పాపం. తనూజ ఎన్ని సార్లు గొడవ పడినా ఎవ్వరు సపోర్ట్ రారు. అదేంటో విచిత్రం అర్థం అవ్వదు నాకు. ఎప్పుడు ఆవిడే తిట్టుకుంటా ఉంటది. ఆవిడే చేసుకుంటది. అప్పటిదాకా బాగానే ఉంటారు ఆవిడతోటి. ఆవిడతో తర్వాత మాత్రం ఎవ్వరు సపోర్ట్ రారు. అదొకటి చాలా బాధ అనిపించిందండి నాకు కూడా ఈ విషయంలో. గేమ్‌లు ఆడనివ్వండి. ఒక రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు ఆవిడ సపోర్ట్ మాత్రం చేయట్లేదు. తర్వాత కెప్టెన్‌గా ఇమాన్యుల్ ఫెయిల్ అని నాకు అనిపించిందండి. తర్వాత రీతుకి అసలు సిగ్గుండదు. అస్సలు సిగ్గులేదు. ఎందుకు? ఎంత తిట్టినా ఆ డెమోన్ పవన్ చుట్టూనే తిరుగుతుంటది. ఆ డెమోన్ పవను అసలు ఏంటో అర్థం అవ్వదు. ప్రతిదానికి చెప్పిందేమో కరెక్ట్‌గా అర్థం చేసుకొని చెయ్యదు. మళ్ళీ దివ్యకిను మళ్ళీ డెమోను ఆ రేషన్ దగ్గర, కిచెన్ దగ్గర డెమోన్ అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు. సుమన్ శెట్టి గారి టీ ఈవిడ తాగుతానందంట. మళ్ళీ ఎవరు దివ్య కలగజేసుకుంది. అందులోపలికి ఏదేదో చెప్పేసుకుని ఏదేదో వెళ్ళిపోయి మళ్ళీ తిట్టేసింది. ఆ డెమోన్‌తో ఎందుకసలు వాళ్ళదైతే అస్సలు బాలేదండి. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు పోతే సగం గొడవ వదిలిపోతది బిగ్ బాస్‌కి. లేకపోతే ఇద్దరిని తీసేస్తే ఇంకా మరీ బావుంటది. ఎందుకంటే ఎందుకు ఎన్ని సార్లు ఆ అబ్బాయి తిడతాడు, ఎన్ని సార్లు ఈ అమ్మాయి ఆడి దగ్గరికెళ్తది. మళ్ళీ ఆ అబ్బాయి తిడతాడు, ఈ అమ్మాయి ఎళ్తది, ఈడు తిడతాడు, ఆ అమ్మాయి దగ్గరికెళ్తాడు. ఇదే సరిపోతుంది మొత్తం. నాకేమో బాగా అనిపించలేదండి డెమోన్‌ది నుండి రీతుది అస్సలు. ఎన్ని సార్లండి? ఆ అమ్మాయికి ఏమి అర్థం అవ్వట్లేదు. చదువుకుంది కదా అమ్మాయి. చదువుకున్నా చదువుకోకపోయినా లోక జ్ఞానం లేదా ఆ మాత్రం? ఏమో బాలేదండి ఆ అమ్మాయిదైతే. అనవసరంగా ఈ చిన్న విషయాన్ని పెద్దది క్రియేట్ చేసేసి గొడవ పెట్టేస్తది. దివ్య గారేమో అసలు నోరేసుకొని పడిపోతది ఆవిడ. ఆవిడ ఒక ఆవిడే.
అదండి అక్కడ వరకు అయింది. తర్వాత ఫైనల్‌గా కెప్టెన్ టాస్క్ మొదలైందండి. డీజే కెప్టెన్ అంట. సాంగ్స్ వచ్చినప్పుడు ఎవరైతే కంటెండర్స్ ఉన్నారో ఆ 5 కంటెండర్స్ ఒక్కొక్కళ్ళు ఆ స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే వాళ్ళకి సపోర్టర్స్‌గా అంటే ఎవరైతే సపోర్ట్ ఉంటారో ఎంతమంది మెంబర్స్ అయితే అంతమంది వాళ్ళు కూడా డాన్స్ చేయాలి. డాన్స్ అంటే సాంగ్ ఆగిపోయేదాకా డాన్స్ చేయాలి. అప్పుడు ఎవరైతే స్టేజ్ మీద ఉంటారో ఆ నంబర్ కౌంట్ చేస్తారనమాట అండి. అలా కౌంట్ చేసే పద్ధతిలో ప్రక్రియలో ఫస్టు రాముని ఇంకా మొత్తం రామునే సంచాలకుగా పెట్టారు. రాముని సంచాలకుగా పెట్టిన తర్వాత ఫైనల్ డెసిషన్ కొంతసేపు రాము కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. లాస్ట్‌లో రాముని పార్టిసిపేట్ చేయొద్దన్నారు. ఫైనల్ డెసిషన్ రాముది కాబట్టి రాము ఏమో ఏం చెప్పాడంటే దివ్య గెలిచేసిందని చెప్పేసాడు. డిక్లేర్ చేసేసాడు. కరెక్టో కాదో ఇంకేం ఆలోచించడు. డిక్లేర్ చేసి పాడేసాడు. దివ్య ఆనంద తాండవం చేసేసిందనమాట. మొహం వెలిగిపోయిందనమాట దివ్యది. తనుజ ఏడుపులు, పెడబొబ్బలు. ఎందుకంటే నిజంగానే పాపం అందరితోని బానే ఉంటది. అయినా గాని అమ్మాయిని సపోర్ట్ చేయలేదు. ఎప్పుడు ఎవ్వరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పోరాడుతూ కెప్టెన్ అవ్వరో లాస్ట్‌లో ఎప్పుడైతే కెప్టెన్ అవుతారో వాళ్ళే విన్నర్ అవుతారు. రాహుల్ సిప్లిగంజ్ గారు కూడా అంతే. అలాగే విన్నర్ అయ్యారు. నాకనిపించింది. అందుకే తనుజని కూడా అలాగే చేస్తూ చేస్తూ లాస్ట్‌లో ఫైనల్‌గా ఆవిడకే కప్ ఇస్తారనుకుంటా. అదండి. ఆవిడ మొత్తం మీద కెప్టెన్ అయిపోయారు. అందరూ ఫుల్ హౌస్ సపోర్ట్ అంతా ఆవిడకే. సంజన గారు ఆవిడకే, ఇమాన్యుల్ ఆవిడకే, అండ్ ఇదేంటి ఇమాన్యుల్ మళ్ళీ ఎలా మారిపోయాడు. అందరూ ఆవిడకి సపోర్ట్ చేశారు. భరణి గారు ఇటువైపు ఉన్నారు. అటున్నారు, ఇటున్నారు కూడా తేల్చుకోలేని పరిస్థితి అయింది. మొత్తం మీద దివ్య అయిపోయిందండి కెప్టెన్. కెప్టెన్ అయిపోయిన తర్వాత అప్పుడు బాండింగ్స్ గురించి ఆడి గురించి మాధురి గారు అండ్ రీతు వీళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. నువ్వు నమ్మావు కదా ఇలా జరిగింది అని చెప్పారు. ఏమోనండి అదేం పెద్ద బాలేదు నాకు. దివ్య కెప్టెన్ అవ్వడం కూడా బాలేదు నాకు. అయితే కార్స్ తోటి ఒక మారుతి సుజుకి కార్ తోటి అప్పుడు దిగారు కదండీ ఫోటో. ఆ ఫోటో వచ్చింది. ఆ ఫోటోని ఆ మారుతి సుజుకి ఏరియా ఉంటది కదా దాంట్లో స్టిక్ చేయమని చెప్పారనమాట. అది కూడా స్టిక్ చేశారు. రిలేషన్స్ గురించి పాపం మాధురి గారును ఇదేంటి మన ఎవరు తనూజ, రీతు మాట్లాడుకుంటున్నారనమాట. ఇదండి మొత్తం మీద విషయం. నిన్నటి బిగ్ బాస్ ముచ్చట. ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ నాగార్జున గారు వస్తారు. ఎవరికి వాయింపు ఉంటుందో, ఎవరికి అంటే తిట్లతోటి ఎవరికి జరుగుతుందో చూడాలి. డబుల్ గేమ్ మాత్రం ఇమాన్యుల్ కూడా మొదలుపెట్టేసాడు. డబుల్ గేమ్. తనుజను ఒక్కదాన్ని ఒంటరి చేసేసారు మొత్తం మీద అందరు హౌస్ మేట్స్ కలిపి. రీతుకి డెమోన్‌కి అస్సలు పొంతనే లేదు. ఆళ్ళు ఉండడమే వరస్ట్ అసలు. మాధురి గారు అన్‌హెల్తీ రిలేషన్స్ అని చెప్పారు కాబట్టి దానికి కూడా ఒక పడతదని అనుకుంటున్నాను. ఇదండి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే ఈ 2 వీక్స్ అయితే బిగ్ బాస్ బాలేదు. ఈ లాస్ట్ వీక్ ఈ వీక్‌లో అయితే ఒక 2 డేస్ బావుందంతే. మిగతా అంతా బాలేదు. మరి నాగార్జున గారు ఏం చెప్తారు? ఎవరిది రైట్ అంటారో, ఎవరిది రాంగ్ అంటారో చూద్దాం. ఈరోజు ఎవరు ఎలిమినేట్ అయిపోతారో చూడాలి. దాదాపుగా మాధురి అయిపోతదేమో అని నేను అనుకుంటున్నానండి. లేకపోతే రాము అయిపోతాడేమో అని అనుకుంటున్నాను. అదండి నిన్నటి బిగ్ బాస్ ముచ్చట. మీకు గనక మా వీడియోస్ నచ్చితే మా వీడియోస్‌ని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్‌ని షేర్ చేయండి. ఉంటానండి. మీ ఉమామహేశ్వరి.